गोली बाबा। हाँ बद्री, कैसे हैं आप? ठीक हूँ बेटा। పొంగి పొంగి పోతుంది జలధార వైభవంగా వస్తుంది వసుధార. ఇదిగో నేను ముందే చెప్తాను, దేవుడు నమ్మనోళ్ళు లుచ్చా లఫంగ్ లోఫర్లు 420లు బేవర్స్లు ఎవరు ఆ వసుధార కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? వసుధార వాళ్ళ మీద పడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకి నిజాలు తెలుస్తాయి. ఇక్కడ ప్రకృతికి పాపాత్మలు పసిగట్టే పవర్స్ ఉంటాయి. ఓ అయితే ఈ భూమి మీద నా అంత వర్ష ఫెయిల్ లేడని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అదే, అందుకే వెళ్ళొద్దంటాను. నేను వెళ్తాను, అది నా మీద ఎలా పడదో చూస్తాను. ఠీకే ఆ. చావ్. వచ్చాడు మునగాడు పెద్ద చవడానికి. నీళ్ళంట వెనక్కి వెళ్తాయి అంట. ఎలవే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. बेशरम और बदतमीज, तुम्हें इतनी सी भी शर्म नहीं आई कि तुम ऐसे पवित्र स्थान पर आए हो? हैवान के बच्चे. ఎవడు నాసికుడు వచ్చాడు, వీని బద్రీనాథ్ నుంచి పంపండి రా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. పోరా. నాకేం సిగ్గుచరం లేదా ఏంటి? నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. ఏకంగా మాయమైపోయింది. ఏ ఊరు మందే? ఇప్పుడు ఎందుకంటే ఆ డీటెయిల్స్ ముందు అది కిందకు వచ్చేలా చూడండి. ఈ సాధువులు చంపేసేలా ఉన్నారు. ఏమయ్యా, ఇది చాలా డేంజర్లో ఉంది. దీని కింద కానీ మన రాజకీయ నాయకులను నుంచోబెట్టామనుకో చాలా మంది దొరికేస్తారు. మరి అందుకే చెప్పింది, మీరు వెళ్ళండి. ఎందుకు పెద్దనా గారు వెళ్ళండి. పరిస్థితుల్లో టెంప్ట్ అయ్యేదానికి ఎందుకలకే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది అక్కడ. విను విను, నేను వెళ్తే ఏదోలా మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు వెళ్ళావనుకో ఇంకెప్పటికీ రాదు. ఫస్ట్ ఫెయిల్ అయినా కరెక్ట్గా చెప్పు. 100 జన్మలు ఎత్తినా నీ మీద ఒక్క చుక్క కూడా పడదు. ఏ అది నా మీద పడ్డమేంటి? నేనే దాన్ని నా మీద పడినివ్వను. ఏంటే పిక్నిక్ అని వస్తే పిండాలంటారు? మాకు బోర్ కొడుతుంది. గేమ్ స్టార్ట్ చేద్దామా? 6 ఆడటానికి ఇది బాస్కెట్బాల్ కాదు, క్రికెట్. ఇంకా 5 కావాలి కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్, 5 నిమిషాల్లో సెట్ చేస్తాను చూడండి. అదిగో బకరాగాళ్ళు. హే గాయ్స్, ఏమిటి పిలిచారు? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళట్లేదు, వస్తున్నాం. వేద పాఠశాల నుంచి మఠానికి వస్తున్నాం. ఆ బుక్స్ ఏంటి? ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. అవునా? జై బజరంగబలి. ఏం ప్రశ్న ఇది? ఈ భూమి మీదే నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఆహా, అయితే మీకు అన్ని విషయాలు తెలుసా? తెలుసు. ఓహో, అయితే 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తా, అడుగు. రజనీకాంత్ ఎవరు? రజనీకాంత్? రండ్రా. రజనీకాంత్ రజనీకాంత్ ఛే! ఈ రజనీకాంత్ ఎవరు? మన గురుగా చెప్పలేదే. నీకు తెలుసా? తెలీదా? సూర్యకాంత్ ఉంది, చంద్రకాంత్ ఉంది, కానీ మీరు అడిగిన రజనీకాంత్ గురించి ఇందులో లేదు. చూసారా, అందులో లేను కూడా చాలా ఉంటాయి. సరే సరే, ఇంత కథను ఎవరు? రజనీకాంత్ అంటే తమిళ సూపర్ స్టార్. ఓ ఆయన నాకు తెలుసులే. నెక్స్ట్ క్వశ్చన్. మీకు చిరంజీవి తెలుసా? ఏం మాట మాట్లాడుతున్నావు బాలిక నువ్వు? ఈ ప్రపంచంలో చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మెగాస్టార్ ఎప్పుడైనా బద్రీనాథ్ వచ్చుంటారా ఏమోనే. చిరంజీవి గారి గురించి ఈ వేదంలో ఉందా? ఉంది. ఆంజనేయ స్వామి గురించి వేదంలేంటి, ఈ జగమంతా ఉంది. ఓహో, నువ్వు అనుకున్నది ఆ చిరంజీవి గురించా? మేము అడిగింది ఆ చిరంజీవి గురించి కాదు, మరి మెగాస్టార్ చిరంజీవి గురించి. అబ్బా, మీరు స్టార్ గీరని అడిగితే నాకు ఇవన్నీ తెలియదండి. వేరేదని అడగండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్. మీకు ధనధన్ ధోని తెలుసా? ధనాధన్ ధోని? మాకు దోతలు తప్ప ధోనిలు ఎవరు తెలియదండి. తెలుసుకోండి, అతను క్రికెట్ ప్లేయర్. మొన్న జరిగిన వన్డే మ్యాచ్ లో మనకి వరల్డ్ కప్ తెచ్చాడు. ఈ వరల్డ్ కప్ ఏంటి, క్రికెట్ అంటే ఏంటి? ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన క్రికెట్ ఆట తెలీదా?
శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన ఆట. అవును, ఆ 3 నామాలే ఈ 3 వికెట్స్. ఎలా ఆడాలండి ఈ ఆట? సింపుల్. ఆ సెంటర్ లో ఉన్న నామాన్ని కొడితే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు. ఆహా. మరి పక్కన నామాన్ని కొడితే? త్రిశంకు స్వర్గానికి వెళ్తారు. ఆ, జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఆట. రాళ్ళు రొప్పలతో కొట్టకూడదు. మరి దేంతో కొట్టాలండి? దీంతో కొట్టాలి. ఏంటండి ఇది? లడ్డు. లడ్డా? ఇలా ఉందేంటండి? సంవత్సరం పాటు ఎండలో ఎండ పెడితే ఇలా అవుతుంది. ఇప్పుడు వై డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోవాలి. జై శ్రీమన్నారాయణ. పారిపడరా. విష్ణు గజా పీछे हाथ. ఏం జరిగింది? నీకు సరదాకి సంస్కృతికి తేడా తెలీదు. ఛీ! మీ తండ్రి గారి పేరు చెప్పండి. చనిపోయింది నా తండ్రి కాదు, నా కొడుకు కోడలు. చూడండి, కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానం చేయాలి గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు పెట్టకూడదు. అయితే నేను మా అమ్మా నాన్నలకు పెడతాను. ఆడవాళ్లు ఈ కార్యక్రమం చేయకూడదమ్మా. ఒకవేళ నీకు పెళ్ళయి ఉంటే నీ భర్త చేత ఈ పిండ ప్రదానం చేయించొచ్చు. కాలేదండి. మీ చుట్టాల్లో ఎవరైనా పెట్టొచ్చు. మీరు పెట్టండి. అబ్బే, మా ఊర్లో పంతులు నా చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టొద్దన్నాడు. ఇంకా పిండం ఎలా పెడతామండి? ఓ పని చేయండి, ఎవరైనా అనాథలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టించేయండి. ఓ 1000-2000 పడేద్దాం. డబ్బులకి ఇక్కడ ఎవరు పిండాలు పెట్టరు. ఎందుకు తాతయ్య ఇలాంటి సెంటిమెంట్స్ తో అమ్మా నాన్నలు అనాథలు చేస్తాం? ఇంకా నేను బయలుదేరుతాను. ఆగండి రావుల్జీ, కూర్చోండి, నేను పెడతాను. అరే బద్రి, నిత్యము బద్రీనాథ్కి పూజలు చేసే చేతులతో ఎవరు అనాథులకి నువ్వు పిండం పెట్టడం ఏంట్రా? తప్పేం రావుల్జీ, ఆచారాలు ఉండేది మంచి పనులు చేయడానికి, అడ్డుకోవడానికి కాదు. ఏ మతంలో అయినా శవాన్ని దైవంగా భావిస్తారు, కానీ ఒక్క మనలోనే శవాన్ని చూస్తే అపశకనం అంటారు. శవం శివంతో సమానం. అలకనంద అమ్మా నాన్న దేవాలయంలోనే చనిపోయారు. అలాంటి వాళ్ళకి పిండం పెడితే భగవంతునికి నైవేద్యం పెట్టినట్టే. మీరు మొదలు పెట్టండి. సకల జన వసుధైక భావగతి వివిధ జీవన సంగమం జగతి బాంధవ్య భావనం శ్రావ్య భరత వేదం భరత వేదం భరత వేదం. ఎవరికమ్మా దండం పెడుతున్నావు? భద్రికా, బద్రీనాథుడిగా? పత్రికి. ఏమే వసుధారా, 100 జన్మలెత్తినా ఒక్క చుక్క కూడా నా మీద పడదన్నాడా బద్రి. ఇప్పుడు వాడిని ప్రేమిస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ నిజమైతే నా మీద పడు. ఏంటి పడేది? ఆ వసుధార పడదు, బద్రిగాడు పడ్డా. ఏ నాకేం తక్కువ? ఆ బద్రీనాథుడి మీద భక్తి తక్కువ. ఎప్పుడైతే తన్ని ప్రేమించానో తన ఇష్టాలన్నీ నాకు ఇష్టాలే. ఇప్పుడు బద్రి అన్న ఇష్టమే, ఆ బద్రీనాథుడు అన్న ఇష్టమే. 7 రోజుల్లో నాతో దండం పెట్టిస్తానని మా తాతయ్యతో అన్నాడు. 7 నిమిషాల్లో ఆ గుడికొచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు దండం పెడతానని పెళ్లి చెప్పు. మంచి మాట చెప్పావు.
చూడండి ఎంత కొవ్వుగా మాట్లాడుతోంది. అసలు డబ్బున్న వాళ్ళంతా ఇంతేనండి. వాళ్ళ కళ్ళు నేల మీద ఉండవు, నాగళ్ళ మీదే ఉంటాయి. ఏమా మీ నాన్నకి చెప్పి తోలు కూడా బంగారంతో చేయించుకోలేకపోయావా? అవసరం అయితే చేయించుకుంటా. ఏంటి ఎక్కువ మాట్లాడేవనుకో ఏంటి గొడవ? చూడు గుద్దింది కాక ఎంత కొవ్వుగా మాట్లాడుతోందో. కొవ్వు గివ్వు అన్నావంటే ఆగమ్మా, ఎవరనుకుంటున్నావు? బద్రి వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు మీకు అదేంట్రా అలా అయిపోయింది? ఎవరనుకుంటున్నావు? బద్రిని ప్రేమిస్తున్న అమ్మాయి మీకు కాబోయే కోళ్ళు. ఇప్పుడు తిట్టు. నమస్కారం అత్తయ్య. అయ్యా చూడండి ఎంత సంస్కారమో అమ్మాయికి నమస్కారం పెట్టింది. అసలు డబ్బున్న వాళ్ళకి డాబుండదండి. యారా ఎంత ఉంటుంది? ఓ 1000 కోట్లు ఉంటుంది. వెయ్యనగానే కొయ్యి అయిపోయావుటే. 1000 కోట్లంటే ఎంతండి? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా ఏదైనా కొని పారేయచ్చు. అయ్యయ్యా ఎండలో ఉండిపోయిందే. ఎత్తు. ఛీ, ఇంకొంచెం పెద్దది పెట్టొచ్చు కదా. రామా మనలో డబ్బున్న వాళ్ళు ఎండలో తిరగకూడదు. మనలాగా మేం డబ్బున్న వాళ్ళం కదా. డబ్బున్న వాళ్ళు అయిపోయారు అప్పుడే. మరి కాడలు కదా. అవునత్తయ్య. ఏమయ్యా పెద్ద అయినా ఇంత అర్జెంట్ గా మనల్ని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికే. అవునా? బాధని బంగారం ఎండ. ఎక్కడికి? బద్రి. అటు వెళ్ళావనుకో లవ్ మ్యారేజ్ అవుద్దో లేదో చెప్పలేం. ఇటు వెళ్ళావనుకో అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా అవుద్ది కదా. అవును. బాబు ఇంక మీరు బయలుదేరితే బ్యాలెన్స్ మేము తాగి పెడతాం ప్లీజ్. థ్యాంక్స్. ఎందుకురా ఎందుకురా ఈ అమ్మాయిని ఇన్ని చిత్రహింసలు పెడుతున్నారు? వీళ్ళ తాతయ్య చంపినప్పుడే ఈ అమ్మాయిని కూడా చంపేసి ఉండొచ్చు కదా. ఏంటే వాగుతున్నావు? దీన్ని చంపాలనుకుంటే నడి రోడ్డులో నన్ను అవమానించినప్పుడే చంపేసి ఉండేవాడు. నేనే ఆపా. నాని తాళి కట్టాక అదే కుక్కల పడుంటుంది. రా. బద్రి ఎలా ఉన్నావు?
మా తాతయ్యని చంపేసి నాకు బలవంతంగా నిశ్చితార్థం చేశారు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిసి కొంచెం ధైర్యంగా ఉంది. జ్యోతి దర్శనం చేసుకుంటే నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నన్ను ఇంకా బ్రతికిస్తుంది. మనసంతా చాలా కష్టంగా ఉంది. నీకు వీలుంటే కొంచెం ముందుగా వచ్చి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. ప్రేమ కోసం రక్తపాతం సృష్టించిన మీ శిష్యుణ్ణి బద్రీనాథ్లో కాలు పెట్టొద్దని చెప్పన్నారు సార్. ఎవరు? టెంపుల్ ట్రస్ట్ అండ్ ఉత్తరాఖండ్ ఎండోమెంట్ సార్. అనుమానించి నా శిష్యుడిని అనుమతించని ఆ బద్రీ క్షేత్రానికి నేను కూడా రానని మీ ఎండోమెంట్కి చెప్పండి. నన్ను వదిలి వాడు వెళ్ళడు, వాడిని వదిలి నేనుంటాను. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఆ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. ఓం